అయితే ఇప్పుడు సెన్సెస్ 2021లో జరగాలి, అప్పుడు కరోనా టైంలో ఆపేశారు. ఇప్పుడు 26లో ఉన్నాం మనం. 27 కల్లా సబ్మిట్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఎంతవరకు అయి ఉంటుంది అంటారు సార్? ఎంత పర్సెంటేజ్ సెన్సెస్ అయి ఉంటుంది? ఇంకా ప్రక్రియ ఇప్పుడు మొదలవుతోంది. 26 సెప్టెంబర్ లోపల ఈ హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ చేస్తారు. అంటే కొత్తగా వచ్చిన నివాసాలకి నంబరింగ్ చేయటం, ఇదంతా ఈ ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది. స్టేజ్ 1లో ఇంటింటికి వెళ్తారు. ఇంటింటికి వెళ్ళి కొత్తగా ఇళ్ళు ఏమైనా నిర్మాణమైన ఇళ్ళు కానీ, ఇళ్లలో ఏదైనా సబ్ డివిజన్స్ వాటాలు ఏర్పడితే దానికి నంబరింగ్ అది ముందు కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. చేసిన తర్వాత 2027లో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో 3 వారాల పాటు ఈ జనగణన కార్యక్రమం చేస్తారు. ఈ జనగణనలో ఈ క్యాస్ట్ సర్వే కూడా జరుగుతుంది ఈసారి. ఈ సర్వేలో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే, మనం స్వయంగా మన తాలూకు వివరాలు వెల్లడించుకోవడానికి ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టున్నాం అని చెప్పారు. ఆ యాప్ ద్వారా మనం ఓటర్గా రిజిస్టర్ అవడానికి అవకాశం, సానుకూలత కూడా ఉంది. అంటే మనకి ఇప్పుడున్న ఓట్ల సంఖ్య కంటే ఈ జనగణన సెన్సస్ అయిన తర్వాత ఏర్పడే ఓట్ల సంఖ్య ఎంత పెరగచ్చు అనుకుంటున్నారు అప్రాక్సిమేట్గా మీ అంచనా? కనీసం అప్రాక్సిమేట్ 7 నుంచి 8% జనాభా పెరుగుతుంది. కానీ పెరుగుతాయి. పెరిగినప్పుడు మరీ తక్కువ పెరగకూడదు, ఎక్కువ పెరగకూడదు. దీనికి ఒక ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో కొంత తక్కువ ఉండదు, కొన్ని రాష్ట్రాల్లో కొంత ఎక్కువ ఉండదు. కానీ మరీ ఎక్కువ తేడాలు రాకుండా ఈ సెన్సస్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుంది. ఇది సున్నితమైన ప్రక్రియ. దాదాపు 145 కోట్ల పైన ఉన్న భారతదేశ జనాభాలో ఓటు హక్కుకి 18 మైనార్టీ తీరిన వాళ్ళు లెక్క వేసుకుంటే యాక్చువల్గా ఓటర్ నమోదు ప్రక్రియలో మనం ఇంకా వెనకబడి ఉన్నట్టు లెక్క కదా. ఓటర్ల నమోదులో మనమేం వెనకబడలేము, కానీ ఓటు వేయటంలో వెనకబడి ఉన్నాం. వాస్తవం ఏంటంటే, చాలామంది ఓటర్స్ వాళ్ళ సొంత గ్రామాల్లో నివసించట్లేదు. అవును. జీవనోపాధి కోసం అనేక ప్రాంతాల్లోకి వలస వెళ్ళారు. ఈ వలస వెళ్ళిన వాళ్ళు ఎక్కడో దూర ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ ఎన్నికల సమయంలో ఎంతో వ్యయంతో, ఎంతో ప్రయాసతో కూడిన పని సొంత గ్రామాలకు వచ్చి చేయాలి అనేది ఓటు వేయటంలో. దానివల్ల నిజంగా ఇబ్బందికరంగా ఉంది. అందుచేత ఏం చేస్తున్నారంటే, చాలామంది రెండో చోట కూడా ఓటు తీసుకుంటున్నారు. సొంత ఊర్లో ఉన్న ఓటుని వదిలిపెట్టుకోకుండా ఇప్పుడు ఎక్కడైతే మీరు వృత్తిరీత్యా ఉంటున్నారో ఆ ప్రాంతాల్లో రెండో ఓటు తీసుకుంటున్నారు. అది తప్పు, వాంఛనీయం కాదు. ఎవరికైనా ఒక చోటే ఓటు ఉండాలి. అయితే మీరు సొంత గ్రామాల్లో ఓటు కనుక ఉంటే మీ కష్టపడి వెళ్ళి ఓటు వేయడానికి ఇబ్బంది అంటే, మనకి ఎలక్షన్ కమిషన్ గతంలోనే సూచించారు, మా దగ్గర సాంకేతిక పరిజ్ఞానం ఉంది, మీరు ఎక్కడి నుంచైనా సరే మీరు ఓటు నమోదు మీరు ఓటు వేసుకునే పరిజ్ఞానం మనకుంది అని చెప్పేసి రాజకీయ పార్టీలకు అన్నిటికీ సూచన చేశారు. టెక్నాలజీ ఉంది, ప్రత్యేకంగా ఊరెళ్ళక్కర్లేదు. ఇది ఈ టెక్నాలజీని మొత్తాన్ని అభివృద్ధి చేసింది 2 ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కాదు. ఈసీఐఎల్, బిఈఎల్. దీంట్లో ఈసీఐఎల్ మన హైదరాబాద్లో. ఈ ఈసీఐఎల్ ఈ టెక్నాలజీని, తర్వాత బ్యాలెట్ బాక్సెస్ని, దీనికి సంబంధించిన వీటన్నిటికీ కూడా దీనికి చాలా కృషి చేశారు. నేను హైదరాబాద్లో ఉండి నా ఊర్లో జరిగే ఎన్నికల్లో కూడా ఓటు వేసే సాంకేతికత సుసాధ్యం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడ అమెరికాలో ఉన్నారనుకోండి, ఆ రోజు ఓటింగ్ రోజు, అక్కడి నుంచి కూడా వేయచ్చా? అంటే దీన్ని మనం టెక్నాలజీ అంటే ఏ సర్వర్స్ అందుబాటులో ఉన్న చోట మాత్రమే వేయటానికి అవకాశం ఉంటుంది. అమెరికాలో అన్ని చోట్ల ఉంటే అవి సర్వర్స్కి యాక్సెస్ ఉండదు. మనం దీనికి ఈ సర్వర్స్ని ఉపయోగించి, సర్వర్స్ని దేశవ్యాప్తంగా ఏ సర్వర్స్లో అయినా సరే ఒకే ఓటు వేయటానికి అవకాశం కల్పించడానికి అవకాశం ఉంది. ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పారు. రాజకీయ పార్టీలకి ఇది ఎలా సాధ్యమో చూపిస్తాము మీకు మోడల్ అని చెప్పినప్పటికీ రాజకీయ పార్టీలు ఎవ్వరూ కూడా ఆసక్తి చూపలేదు ఈ విషయం. అది బాధాకరమైన విషయం. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళకి ఏంటి నష్టం? బ్యాలెట్ బాక్సెస్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ కూడా వద్దు అని ఒక వినూత్నమైన వాదన కూడా. ఈవీఎం వర్సెస్ ఈవీఎం. ఏ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళందరూ ఈవీఎంలో పొరపాట్లు జరిగాయి అని చదువు ఓడిపోయి అంటారు.
తప్పు. ఈవీఎంని హ్యాక్ చేయటం అనేది అసాధ్యం. నేను స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు, స్టాండింగ్ కమిషనర్గా ఉన్నప్పుడు అనేక సార్లు ఈ కమిటీస్ మేము ఈసీఐఎల్ బీఈఎల్తో సంప్రదించి దీంట్లో ఉన్న విషయాన్ని సంపూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మన ఓటింగ్ వ్యవస్థ మీద ఇటువంటి నీలి నిందలు వేయటం అనేది వాంఛనీయం కాదు. రాజకీయ పార్టీలు కొంచెం విజ్ఞతతో వ్యవహరించాలి. దీనివల్ల ప్రజలకి అపనమ్మకం, అభద్రతా భావం వస్తుంది. తప్పు, పొరపాటు. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఉన్నత స్థాయిలో మన ఎలక్షన్స్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది, ఉపయోగించుకుంటున్నాం. దానికి మనం గర్వించాలి. సో ఈవీఎం టెక్నాలజీ పర్ఫెక్ట్ అంటారు. పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా టెక్నికల్ యాప్లని, వీటి టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని ఆ ఊర్లో లేకపోయినా, ఆ ఊరు వెళ్ళలేక పరిస్థితిలో ఉన్న వేసుకునే టెక్నాలజీ మనకు ఉంది. కానీ దానికి ఈ రాజకీయ పార్టీలు ఎవరికి ముందుకు రాలేదు. వాళ్ళు చాలా దురదృష్టకరం అంటున్నారు కదా, ఏంటి వాళ్ళకి నష్టం అంటున్నాను? అంటే ప్రస్తుతం రాజకీయ పార్టీల వాళ్ళు మేము అంటే సంకుచిత ధోరణిలో ఆలోచిస్తే మేము ఎవరిని ప్రభావితం చేయగలం అంటే స్థానికంగా ఉండేవాళ్ళని ప్రభావితం చేయగలం. బయట నుంచి వచ్చే వాళ్ళని మనం ఎంతవరకు ప్రభావితం చేయలేం కదా. వాళ్ళు మనసుకి నచ్చిన పద్ధతిగా వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని మనం ప్రభావితం చేయలేం కాబట్టి మన ప్రభావితం చేయగలిగే ఉన్న పరిధిలో ఓటర్లను ఉంచుకోవడం మంచిదనే ఆలోచన బహుశా ఒకటి కావచ్చు. ఓటర్లు వాళ్ళ కంట్రోల్లో ఉండాలని, నియంత్రణలో ఉండాలి. నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం ఎప్పుడు వస్తుందంటే ఎక్కువ మంది హెచ్చుగా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యానికి పరిపుష్టిత వస్తుంది. ఈ అబ్సెంటీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా మనం ఓటర్స్గా మలుచుకున్నట్లయితే అది మంచిది, వాంఛనీయం అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. సో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎలక్షనీరింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎలక్షన్స్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఆ పర్సంటేజ్ ఎప్పుడు 60 ఇలా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా 100%, 90%, 70%, 80%, 90% అనేది ఓవరాల్గా యావరేజ్ చేస్తే మనం ఆ ఫిగర్ టచ్ చేయట్లేదు కదా. గత 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం 81% నమోదవటం ఒక విశేషం అని మనం చెప్పాలి. అది రికార్డు కదా, రికార్డ్. ఎందుకంటే దీని మీద ఓటర్లు అందరూ కూడా ప్రభావితం అయ్యారు. చైతన్యం ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి అందరూ కూడా స్వస్థలాలకు వచ్చి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు కదా, ఇతర దేశాల నుంచి ఓటున్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకున్నారు. ఆ చైతన్యం మంచిది. ఆ చైతన్య స్ఫూర్తి ఏదైతే ఉంటుందో అటువంటి చైతన్య స్ఫూర్తి ముందు ఎలక్షన్లో కూడా, అన్ని చోట్ల కూడా ఉంటే మంచిది. ఆంధ్రప్రదేశ్నే మార్గదర్శిగా మనం తీసుకోవాలి అని నా అభిప్రాయం. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓటర్ల చైతన్యము, ఆ ఓటింగ్ శాతం అనేది దేశంలోని అన్ని రాష్ట్రాలు అందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఓట్లు వేయాలి, ఓటేయడానికి ముందుకు రావాలి, ఆ చైతన్యం రావాలని మీరు ఇచ్చే పిలుపు. అవును. ఎందుకంటే ఇప్పుడు అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కేఎం జోసెఫ్ గారి నేతృత్వంలో ఉన్న విస్తృత ధర్మస్థానం అది ఏం చెప్పిందంటే ఓటు హక్కు అనే దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది మామూలు చట్టపరమైన హక్కు కాదు, ఇది రాజ్యాంగపరమైనగా వచ్చిన హక్కు కింద భావించాల్సి వస్తుంది. ఓటు వేయటం అనేది వ్యక్తిగత స్వేచ్ఛతో కూడిన విషయం. అంచేత అక్కడ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఒక వ్యక్తి తన ఐచ్ఛికంగా ఎవరికి ఓటు వేశాను అన్న దానికి ఆ వ్యక్తికే పూర్తి నియంత్రణ ఉండాలి. ఆ వ్యక్తిని మనం ఏ రకంగానూ మనం శాసించలేం. ఆ వ్యక్తిని మనం అతని మనోభావాల్ని మనం గుర్తించాలి, గౌరవించాలి. కానీ దానికి విరుద్ధంగా మనం చేయటం అది ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా వ్యవహరించడం కూడా. సార్, ఈ క్రమంలో మనం మళ్ళీ ఈ కరెంట్ టాపిక్ గురించి మనం చర్చలోకి వస్తే, ఈ డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుని మన బిల్లులో పార్లమెంట్లో సభల్లో పెడుతున్నారు కదా. ఈ క్రమంలో పైకేమో ఉమెన్ రిజర్వేషన్ బిల్లు అంటున్నారు, కానీ ఇందులో ఆ డాక్యుమెంట్ దీంట్లో ఇది కూడా ఉంది అంటున్నారు. ఈ రెండు కలపకూడదు, నియోజకవర్గాల పునర్విభజన అంశం వేరు, ఉమెన్ రిజర్వేషన్ అంశం వేరు, రెండు వేరే. పైకి ఉమెన్ రిజర్వేషన్ అంటే మధ్యలో ఇది కూడా పెట్టేస్తున్నారనే దాన్ని మీరు ఎలా చూస్తారు అదే బ్యూరోక్రాట్గా? ఇది రాజకీయాలు కూడా దీంట్లో ఉన్న విషయం వాస్తవం, మీరే చెప్పారు. ఇప్పుడు 33% ఉమెన్ రిజర్వేషన్ కనుక అమలు కనుక జరిపినట్లయితే తక్షణంగా కొంతమంది మగవారికి సీట్లు పోతాయి కదా. ఆ పోయే సీట్లు వాళ్ళని నియోజకవర్గాల సంఖ్యను పెంచడం ద్వారా మనం భర్తీ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాధాన్యత కలిగిన రాజకీయ నాయకులు తమ ఉనికి
ఈ ఉమెన్ రిజర్వేషన్ మూలంగా వాళ్ళ సీట్లు ఆస్తిత్వం పోగొట్టుకునే ఇది నియోజకవర్గాల సంఖ్య పెంచడం ద్వారా అధిగమిస్తారు అని చెప్పేసి జరుగుతున్న విషయం వాస్తవం మీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉమెన్ ఓటర్లని అట్రాక్ట్ చేయడం కోసం ఆ ఉమెన్ బిల్లులు పెడుతూ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని పెడుతూ దాంతోపాటు ఈ 816 సంఖ్యను కూడా తీసుకెళ్ళి అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎవరికి ఇది రాజకీయమైన బెనిఫిట్ కోసం అనేది అది మనం అర్థం చేసుకోవాలంటారా? ఎవరికి నష్టం లేదు, లాభం మాత్రం స్త్రీలకు జరుగుతుంది. లాభం మాత్రం స్త్రీలకి ఖచ్చితంగా ఈ 33% రిజర్వేషన్స్ వలన ఇప్పుడు బహుశా 9-10% వరకు చట్టసభల్లో ఉన్న వాళ్ళ దామాష 33 దాకా పెరగటం, వాళ్ళందరూ ఎంతోమంది మంత్రివర్గ సభ్యులు అవుతారు. దీనివల్ల వాళ్ళకి కొంత రాజకీయ అధికారం, రాజకీయ ఆస్తిత్వం ఇదంతా కూడా వస్తుంది. ఇదంతా వాంఛనీయమే కదా. అవును. అంటే అన్ని విషయాలకి అందరూ ప్రతి పార్టీ ఏమంటోంది, మేము ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు తీసుకొచ్చే విధానము ఆ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని మళ్ళీ ఈ డీలిమిటేషన్ని ఆ రెండు కలిపి మాట్లాడుతున్నారు. రెండు వేరే వేరే టాపిక్లు కదా, ఒక చర్చ ఒక విధానం లేకుండా కేవలం 5 రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేక అర్జెంటుగా సభలు చర్చ పెట్టేసి గబగబా ఈ బిల్లులు క్లియర్ చేసేసుకొని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఇది అనేది కదా విమర్శ. ఆమోదిస్తున్నాము కానీ అంటంలోనే మతలబు ఉంది సార్. అదే అంటున్న టాపిక్ అది కదా. అంటే మీరు పొలిటీషియన్ కాదు, మీకు బ్యూరోక్రాట్గా ఒక ఆఫీసర్గా, మీరు ఎలక్షన్ కమిషన్ కూడా డీల్ చేసిన వ్యక్తిగా, ఒక సీనియర్ మోస్ట్ అడ్మినిస్ట్రేటర్గా దీన్ని ప్రజలకి ఎటువంటి అవగాహన కల్పిస్తారు ఈ టాపిక్లో? పైకి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు అంటే ఈ రెండు కలపటం అనేది కరెక్ట్ కాదు, రెండు వేరే వేరే టాపిక్లు, కానీ అర్జెంటుగా తీసుకొచ్చి చేస్తున్నారని దాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే దానికి వేరే అవకాశం లేకపోవడం చేత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు కలవటమే. ఇది ఎంతవరకు దీంట్లో ఉన్న మంచి చెడులని కనుక మనం కనుక వేస్తే, ఇప్పుడు 33% విధిగా రిజర్వేషన్స్ ఇచ్చిన దానివల్ల మహిళలకు ఉండే ప్రాధాన్యత పెరుగుతుంది కదా, మంచి జరుగుతుంది. దేశంలో ఎన్టీ రామారావు గారు ఒక్కరే మొట్టమొదటిసారి ఆడవారికి రాజకీయాల్లోకి తీసుకొచ్చి 50% రిజర్వేషన్స్ తీసుకొచ్చిన ప్రగతిశీలంగా వహించిన మార్గదర్శి ఆయన. సో ఆ విధంగా మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఆ రకంగా మంచి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రాతిపదిక తీసుకుని ఆంధ్రప్రదేశ్లో వచ్చిన 50% రిజర్వేషన్స్ ఏదో ఉన్నాయో, అంతేకాదు ఆడవారికి ఆస్తుల్లో సమాన హక్కులు ఎన్టీఆర్ గారు కలిగించింది ఏదైతే ఉంటుందో, ఇది దేశంలో అందరికీ ప్రామాణికం అయింది. మంచి జరుగుతుంది. బట్ చెడు ఏంటంటారు ఇందులో అని కాదు. ఇప్పుడు దీన్ని వ్యతిరేకించేవారు ఏమంటారంటే, మీరు 2029 సెన్సస్ని మీరు అనుకుంటే మీరు తొందరగా చేయగలరు. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఉంది. మీకున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనం 2029 లోపలే ఈ సెన్సస్ ప్రక్రియని మీకు గనక రాజకీయంగా స్థిరమైన ఉద్దేశం, డిటర్మినేషన్ కనుక ఉంటే మీరు చేయొచ్చు కదా అనేది దాని ఉన్నది ప్రధానమైన దీంట్లో ఉద్దేశం. దాంతో మీరు కూడా ఏకీభవిస్తారా? సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది అనేది నిర్విధాంశం. కరెక్ట్, పర్ఫెక్ట్. ఇంతకు ముందులాగా అన్ని చోట్ల తిరిగి కాగితాల మీద లెక్కలు వేసే పరిస్థితిలో ఈ జనగణన జరగదు. ఇదంతా యాప్ బేస్డ్ మీద మనం చేస్తున్నాం. మొత్తం ఐచ్ఛికంగా అందరూ నమోదయ్యే అవకాశం ఇస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఓటర్లని నమోదు చేయటం అనే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. విస్తృత అవగాహన కనుక జరిగినట్లయితే వాళ్ళే వెళ్ళి తప్పనిసరిగా వాళ్ళ జనాభా గణనలోకి వాళ్ళే దాని తమ తాలూకు పూర్తి మద్దతుదారులు అవుతారు, క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకొని అవగాహన పెంచాలి. బాధ్యత కేంద్ర ప్రభుత్వం కదా. ప్రజలకి బాధ్యత తీసుకోండి. ఇది సర్కారీ గణన కాకుండా ప్రజాగణనగా తీసుకోండి. ప్రజాగణనగా తీసుకుని ఒక చైతన్యం లాగా వచ్చి, ఒక ఉద్యమం లాగా వచ్చిందనుకోండి, ప్రతి ఒక్కరూ వచ్చి తప్పనిసరిగా వారి తాలూకు వివరాలన్నీ నమోదు కనుక సరైన సమయంలో కనుక వివాదరహితంగా మనం చేయగలిగితే, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని విశ్లేషించి పునర్విభజన చేయటం సాధ్యమా అంటే, కావాలంటే ఎన్నికలు కావాలంటే ఒక 6 నెలలు పోస్ట్పోన్ చేసుకునైనా కూడా చేయటానికి
అవకాశాలు లేవని మాత్రం నేను చెప్పలేను. మరి ఎందుకు చేయట్లేదు సార్ కేంద్ర ప్రభుత్వం? దీనికి కావాల్సిన కెపాసిటీ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అది సామాన్యమైంది కాదు. ఇది ఒక యజ్ఞం లాగా చేయాలి అందరూ. అన్ని రాజకీయ పార్టీల వారు ఏకాభిప్రాయం రావాలి, రావాలి, సామాజిక చైతన్యం రావాలి, స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలి. ప్రతి వందరిలో వచ్చి స్వచ్ఛందంగా ఎన్నికల్లో కులగణనలో సెన్సస్లో వచ్చేలాగా చేయగలిగితే మీరు సఫలీకృతం కావు.